ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. మోదీ ప్రభుత్వానికి పుష్కర్ కాలం పూర్తయిన సందర్భంగా మిత్రపక్షాల నేతలందరూ కలిసి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రిని కలిసి సత్కరించి విడివిడిగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిత్రపక్షాల నేతలకు ప్రధాని జుల్మూరిని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్తు వ్యూహం, రాజకీయ ఎజెండాపై సమావేశంలో చర్చిస్తున్నారు. 2014 మే 26న తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4399 రోజులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, దాదాపు దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి నరేంద్ర మోదీకి అయితే మాత్రం ఎన్డీఏ పక్షాల నేతలు అయితే మాత్రం అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు సమావేశంలో ముఖ్యంగా ఎలాంటి తీర్మానాలు చేసే అవకాశాలున్నాయి? కళ. దాదాపు మనకు అంటే ఎన్డీఏ కూటమి సమావేశానికి భారత్ మండపంలో ఈరోజు 3 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 2 గంటలకే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా చేరుకోవడము ప్రారంభమైంది. దాదాపు ఎన్డీఏ కూటమి సమావేశానికి కొరకు కీలకంగా నిన్నటి నుంచే కూడా ప్రత్యేక అంటే ఎన్డీఏే పాలిత రాష్ట్రాలు పాలించేటటువంటి 22 రాష్ట్రాలతో పాటు ఉప ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటిది ముందస్తుగానే ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడము, నిన్నటి నుంచి కూడా అనేక అంటే భారత్ మండపము అన్నది కూడా చాలా అంటే ఇక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థల మధ్య నిన్నటి నుంచి కూడా ఉన్నటువంటి హై సెక్యూరిటీ ఒకవైపు, దీని కొరకు అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది అటు దేశాధ్యక్షులు, ఇతర దేశాధ్యక్షులు చాలా మంది కూడా ఇటు ప్రత్యేకమైనటువంటి కీలక సమావేశాలు, ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా జరుపుతున్నటువంటి విషెస్ అనుకోవచ్చు, శుభాకాంక్షలు అనుకోవచ్చు. ఇటు మరొకటి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కొరకు ప్రత్యేకంగా ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పూజలు, మరొకటి ఈరోజు కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇటు కేంద్ర మంత్రులందరూ కూడా చప్పట్లతో ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటిది ఈరోజు ప్రధానంగా హైలైట్స్. ఇందులో భాగంగా మధ్యాహ్నం జరిగినటువంటి కేబినెట్ సమావేశము చాలా కీలకంగా, చాలా అట్టహాసంగా జరిగినటువంటిది. దీనికి అంటే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం కూడా కొంత చివరి సమావేశం అని కూడా ఇక్కడ ఒకటి మనం చెప్పాలి. దాదాపు త్వరలోనే మనకు అంటే రీషఫ్లింగ్ సంబంధించినటువంటిది పునర్వ్యవస్థీకరణ కేబినెట్ ఉంటుందన్నటువంటి ఊహాగానాల మధ్య ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భేటీ కూడా అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూ, మరొకటి 3 గంటలకు ఏదైతే ఉండే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఉంది కాబట్టి అందరూ కూడా 2:30 లోపలే ఇటు ఎన్డీఏ ఏదైతే భారత్ మండపానికి చేరుకోవడము, అటు ప్రత్యేకంగా ఇటు ఢిల్లీ అంటే ఇక్కడ ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రావడము, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడము, వీరందరూ కూడా దాదాపు 2:30 ఆ ప్రాంతంలో ఇటు భారత్ మండపానికి బయలుదేరినటువంటిది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి హైలైట్స్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానిని సన్మానించినటువంటిది, ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రం వచ్చినటువంటి ముఖ్యమంత్రులు స్వయంగా ప్రధానితో శుభాకాంక్షలు చెప్పి సన్మానించినటువంటిది. ఈరోజు సమావేశం ప్రారంభమైన సమయంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటు ప్రత్యేకమైనటువంటి 12 సంవత్సరాలకు సంబంధించినటువంటిది 12.0 ఏదైతే అంటే వికసిత్ భారత్కి సంబంధించిన 2047 దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ 12 సంవత్సరాల్లో అంటే జరిగినటువంటి అనేక అంశాలకు కూడా ఇక్కడ అంటే
అంటే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని ప్రారంభిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటిది ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలవడము, సన్మానించడము, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సన్మానించినటువంటిది. ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే ప్రధాని ప్రసంగానికన్నా ముందుగా దాదాపు ఇటు ఇక్కడ బెంగాల్లో అంటే జల్మురి అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి ప్రధాని బెంగాల్ పర్యటనలో, బెంగాల్ ఎలక్షన్ సమయంలో ఒక హైలైట్ అయినటువంటి అంశము ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా ఇటు సువేంద్ర అధికారి, ఇటు బెంగాల్ సీఎం కూడా మొట్టమొదటిసారిగా రావడము, ఇందులో పాల్గొనడము, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా జల్మురి ప్రత్యేకంగా కూడా అక్కడ అరేంజ్ చేసినటువంటిది, దీన్ని అందరూ కూడా ఆస్వాదించినటువంటిది, ఇది ఒక హైలైట్ అని చెప్పవచ్చు. మరొకటి అన్ని అంటే ఇక్కడికి వచ్చినటువంటి సీఎంలు ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ తర్వాత అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలకు కూడా మరి దాదాపు 9 గంటల వరకు జరిగేటటువంటి కొన్ని హైలైట్స్ అని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి అనుకోవచ్చు, వాణిజ్యపరమైనటువంటి అనేక అంశాలకు కూడా రానున్నటువంటి అంటే ముందు జరగబోయేటటువంటి అనేక అంశాలకు కూడా కీలక అంశాలను ప్రశ్నిస్తూ ఈరోజు ముఖ్యంగా మాత్రం చాలా సరదాగా సందడిగా అనుకోవచ్చు. అనేక మంది కూడా అంటే ఒక ఎన్డీఏ కూటమి బాగా పక్షంలో ఉండేటటువంటి అందరూ కూడా కొంత ఆహ్లాద వాతావరణంలో ఈరోజు జరిగినటువంటి సమావేశం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది ప్రసంగము ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ దాదాపు 9 గంటల వరకు కూడా మరి ఈ సమావేశం జరగబోతుంది. రేపు కూడా ఉండేటటువంటి నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశము రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు జరిగేటటువంటిది కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా రేపు ప్రత్యేకమైనటువంటి మొట్టమొదటి అంటే నీతి ఆయోగ్కి సంబంధించినటువంటిది గత చైర్మన్ని కొన్ని రోజుల క్రితంగా నూతనంగా అంటే కొత్తగా నియమించినటువంటిది చైర్మన్తో రేపు మొట్టమొదటి సమావేశము. ప్రత్యేకంగా రేపు జరిగేటటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అనుకోవచ్చు. దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చ అంటే చర్చా గోష్ఠి అనుకోవచ్చు. అనేక అంశాలను కూడా అంటే ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా ఈరోజు రేపు 2 రోజుల పర్యటనలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకోవచ్చు. దీనిపై కూడా ప్రత్యేకంగా కూడా అంటే రానున్నటువంటి ఇక్కడ అంటే అమరావతి అనుకోవచ్చు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలపింగ్స్ అనుకోవచ్చు, అన్ని విషయాలపై కూడా చాలా దీనిపై కొంత రేపు జరగబోయేటటువంటి సమావేశంలో కూడా పవర్ ప్రజెంటేషన్ కొంత ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశం మాత్రము జరుగుతూ ఉంది, 9 గంటల వరకు జరిగే సమావేశం. ఈ సమావేశం అనంతరము దీనిపై ప్రత్యేకంగా అజెండా అన్నటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, వాణిజ్యపరమైనటువంటి పరిస్థితులు, 2047 వికసిత్ భారతే లక్ష్యంగా దూసుకెళ్లే విధంగా ఒకటి, ప్రస్తుతం ఉండేటటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి చర్చలు అంటే ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఇదే ప్రధాన అంశంగా కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.